ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 4 మినహా అన్ని స్థానాల్లో ప్రకటించిన తరుణంలో కాంగ్రెస్ 55 మందితో జాబితాను ప్రకటించింది. ఇక బీజేపీ కూడా 52 మందితో తొలి జాబితాను ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఇక చూద్దాం ప్రధాన అభ్యర్థులు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ పడుతున్నారో చూద్దాం. అయితే మొదటిగా చూసుకున్నట్లయితే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఇటు బీఆర్ఎస్ మాత్రం బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రకటించింది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది, పోటీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సీతక్కకు ములుగు నుంచి కాంగ్రెస్ ప్రకటిస్తే బి నాగజ్యోతికి ప్రకటించింది. అంటే ఇద్దరు కూడా ఒకే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తులు. సో అందుకనే బీఆర్ఎస్ కూడా ఏరుకోరి బి నాగజ్యోతికి అయితే ఇచ్చిన పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి వరంగల్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. అయితే జూపల్లి కృష్ణారావు అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి అంటే వీళ్ళు పార్టీ తారుమారయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ కు వచ్చారు. ఇక్కడ ఏమో జూపల్లి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి వచ్చారు. సో సీతక్క వ్యక్తి ఇక్కడ ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. సో పార్టీకి ఒకనొకసారి కూడా మనం చూసాము రేవంత్ రెడ్డి కూడా సీతక్క కూడా సీఎం అవ్వచ్చు అనే మాటలు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ ఏంటి స్వామి? వరుణ్, మొత్తానికి సీతక్క ములుగు జిల్లా సంబంధించి నియోజకవర్గంలో కూడా ఆమె ప్రస్తుతానికైతే జాతీయ మహిళా కాంగ్రెస్ పార్టీలో మహిళా కార్యదర్శిగా అంటే వివరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఆ ములుగు జిల్లాలోని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి అంటే మొత్తానికైతే సీతక్క మాత్రము ఆ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పటికి కూడా బడే నాగజ్యోతిని కూడా ప్రస్తుతానికైతే జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న నాగజ్యోతిని మాత్రము ఎన్నికల బరిలో బీఆర్ఎస్ సీతక్క అగనెస్ట్ గా దింపిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రము సీతక్కని అక్కడ నియమించింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క నిలబడంతో కూడా అక్కడ సీతక్కను టార్గెట్ చేసి సీతక్కను ఓడగొట్టడానికి కూడా ఇద్దరు మంత్రులు అంటే సత్యవతి రాథోడ్ కావచ్చు, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలనే లక్ష్యంతో కూడా మొత్తానికైతే క్యాండిడేట్ ను ఏరి కోరి బడే నాగజ్యోతి ని కూడా మొత్తానికైతే జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న నాగజ్యోతిని మాత్రము బరిలోకి దింపిన నేపథ్యం అయితే ములుగు జిల్లాలోని కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే పోటాపోటీగా అంటే నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చిన బడే నాగజ్యోతి అంటే ప్రస్తుతం మావోయిస్టు కుటుంబ నేపథ్యం వాళ్ళకు ఉంది. బడే ప్రభాకర్ ఆలియాస్ మొత్తానికైతే ఆయన అక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మావోయిస్టుల పార్టీలో కూడా నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన నేపథ్యం అయితే వాళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. ఇది అదే విధంగా కూడా మొత్తానికైతే ఒక మిలిటెంట్ వ్యవస్థగా అంటే మావోయిస్టు పార్టీలో కావచ్చు, లేకపోతే ఇటుపక్క జనశక్తి పార్టీలో పనిచేసిన సీతక్క మాత్రం ప్రస్తుతానికైతే దళ సభ్యురాలుగా ములుగు జిల్లాలోని దళ సభ్యురాలుగా కొనసాగిన నేపథ్యం అయితే సీతక్కకు ఉంది. అక్కడి నుంచి చూస్తే మాత్రం ఇప్పటికీ కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా మొత్తానికైతే కరడు నాయకురాలుగా కరడు కట్టిన ఎమ్మెల్యేగా కూడా సీతక్కను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ నాగజ్యోతిని అయితే బీఆర్ఎస్ అయితే అభ్యర్థిగా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే చూసుకుంటే ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అయితే మొత్తానికైతే ఆ ఏజెన్సీ ప్రాంతంలో పట్టున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. అక్కడ గండ్ర వెంకటరామన్ రెడ్డి అయితే అక్కడ గండ్ర సత్యనారాయణ రావును అయితే కాంగ్రెస్ పార్టీ అయితే నింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా సీతక్క ఫేస్ వాల్యూతో కూడా అక్కడ భూపాలపల్లిలో కూడా మొత్తానికి ఇటు మహబూబాద్ ఏరియా కావచ్చు, ఇటు పక్క ములుగు జిల్లా కావచ్చు, మొత్తానికైతే భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక సీతక్క గ్రాఫ్ అయితే కాంగ్రెస్ పార్టీలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రము ఒక మెంగుడు పడకుండా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నగాక మొన్న బస్సు యాత్ర కూడా అంటే ఏఐసిసి నేతలైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే ఇక్కడి నుంచి అంటే ప్రియాంక గాంధీ కావచ్చు, మన రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళిద్దరైతే మాత్రము ములుగు జిల్లాలో బస్సు యాత్ర చేసిన పరిస్థితి కనపడుతుంది. అప్పటికిప్పటి కూడా చాలా జోషు నింపిందని చెప్పుకోవచ్చు. కార్యకర్తల యొక్క నూతన ఉత్తేజాన్ని కూడా బస్సు యాత్ర రావడంతో కూడా ఉత్తేజాన్ని కూడా నింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే సీతక్క గెలిపే లక్ష్యంగా కూడా సాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి నుంచి అంటే బీఆర్ఎస్ నాగజ్యోతిని దింపినప్పటికీ కూడా కొద్ది కాలంలో కూడా అంటే సద్దుమణిగిన నేపథ్యం అయితే కనపడుతుంది. మరి మొన్న రామప్ప దేవాలయానికి అయితే మాత్రము 6 గ్యారంటీ కార్డులు సోనియా గాంధీ అయితే తల నేపథ్యంలో కూడా సోనియా గాంధీ
మొత్తానికైతే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రావడంతో కూడా అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా మొత్తానికి పూజలు నిర్వహించి కూడా ప్రతి అంటే ఆదివాసీ ముద్దు బిడ్డలకు ఆదివాసీ గిరిజన కుటుంబాలకు మొత్తానికైతే ములుగు జిల్లాలోని నివసిస్తున్న ప్రజలకైతే మాత్రం 6 గ్యారంటీ కార్డులను తెలపడంతో కూడా సీతక్క గ్రాఫ్ మాత్రము రేవంత్ రెడ్డితో పాటు సీతక్క స్పీచ్ తో పాటు మొత్తానికైతే సీతక్క గ్రాఫ్ అయితే చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ నాగజ్యోతి అంటే నాగజ్యోతి పైన గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి గురి మాత్రము ములుగు జిల్లాలోని కూడా సీతక్క పైన ఏర్పడటంతో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే నాగజ్యోతి పైన ఎట్లయితే శ్రద్ధ పెట్టి క్యాండిడేట్ డిక్లరేషన్ చేశారో మరి మొత్తానికైతే సీతక్క గెలిపే లక్ష్యంగా కూడా ఒకవేళ అవసరం అనుకుంటే కూడా సీతక్కను గెలిపించుకొని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించడంతో కూడా మొత్తానికైతే ఒకవేళ మహిళకు మాత్రము ఎస్టీ రిజర్వేషన్ గా ఉన్న మహిళలకైతే ఒకవేళ ఛాయిస్ వస్తే మాత్రము అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తరఫు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఒక రేవంత్ రెడ్డి అంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే దాన్ని జోష్ నింపడానికి కూడా ఇవాళ బస్సు యాత్ర అయితే ఇంత జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే సీతక్క పరిస్థితి అయితే చాలా మొత్తం అయితే ఒక 100% గా అంటే సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే మొత్తం 100% గా పోతున్న పరిస్థితి 99% కూడా ఆమె గెలిపే లక్ష్యంగా కూడా సర్వే రిపోర్ట్లు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా సీతక్క గెలిచినట్లే అని చెప్పి కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నాగజ్యోతి ఉంటే సెకండ్ ర్యాంక్ లో కూడా నాగజ్యోతి కూడా రావచ్చు అని చెప్పి కూడా అంచనాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికైతే నాగజ్యోతి పైన ఎఫెక్ట్ పెట్టినా కానీ నాగజ్యోతి మాత్రము ముందుకు రాలేకపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మొత్తం సభ సక్సెస్ చేయడం కొరకు అయితే మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా ప్రజలు రైట్ స్వామి. అయితే కొల్లాపూర్ విషయానికి నియోజకవర్గానికి వస్తే ఇటు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చారు. సో ఇటు పక్క జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఉల్టా ఫల్టా అయింది మాత్రం. కానీ నియోజకవర్గం సేమ్ అభ్యర్థులను అయితే ప్రకటించారు. కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్ స్వామి, కొల్లాపూర్ విషయానికి వస్తే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. సో జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సో ఈ విధంగా చూస్తే నియోజకవర్గాలు అంతే ఉంది, వీళ్ళ అభ్యర్థులు కూడా అంతే ఉన్నారు, సేమ్ పార్టీలు మారారు అంతే. కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన జూపల్లి మాత్రము కొల్లాపూర్ లో జూపల్లికి అయితే ఎక్కువ మొగ్గు చూపున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ లో ఉన్న కొల్లాపూర్ మొత్తానికైతే అతనికి ఆ కొల్లాపూర్ లో కూడా నియోజకవర్గంలో కూడా జూపల్లికి చాలా తక్కువ అంటే గాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ 6 గ్యారంటీ కార్డులతో పాటు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క జోస్ అయితే నింపిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా వీచే గాలి మాత్రం కాంగ్రెస్ అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ సర్వే రిపోర్ట్ చూసినా కానీ 60 నుంచి 70% కూడా సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే జూపల్లి మాత్రము గెలుపే ఖాయంగా కూడా అక్కడ అడుగులేస్తున్న పరిస్థితి కనపడుతుంది. జూపల్లి బీఆర్ఎస్ నేతల పట్ల అసహనంతో కూడా కాంగ్రెస్ పార్టీ చేరడంతో కూడా ఆయనకు మంచి భవిష్యత్తు కలిసి వచ్చిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే జూపల్లికి మాత్రము అక్కడ కాంగ్రెస్ వీచే గాలి, కాంగ్రెస్ పీల్చే గాలి కూడా మొత్తానికైతే కాంగ్రెస్ శ్రేణుల మధ్య జూపల్లి రాకతో కూడా ఒక ఉత్తేజాన్ని అయితే నింపిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. జూపల్లి గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటికైతే ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ మాత్రము రానున్న రోజులలో మాత్రం మొత్తానికైతే ఆ రాజకీయ పరిణామాలు ఈ విధంగానే వీస్తే మాత్రము ఆయన జూపల్లి మాత్రం గెలుపు ఖాయమని చెప్పుకోవచ్చు. వరుణ్.